మీరు ఎవరితో చెప్తాను, మీరు ఎవరితో చెప్తాను. జర పాస్ట్ వర్డ్ గారు కాంట్రవర్సీ మూసి దాని మీద ఇంత ఇద్దరు పాదయాత్ర చేస్తారు. ఇద్దరు చేయొచ్చు, ఇద్దరు అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి వాళ్ళు పాదయాత్ర చేయొచ్చు. ఇద్దరు కలిసి హైదరాబాద్ బహిరంగ సభ పెట్టుకోవచ్చు. పెట్టుకొని రాహుల్ గాంధీ గారు వెళ్ళవచ్చు, కేసీఆర్ ఇద్దరు కలిసి 10 సంవత్సరాలు ఏ విధంగా ప్రజలను మోసం చేశారు, ఏ విధంగా రాసి రంపాన పెట్టారు వీళ్ళు చెప్పాలి. సంవత్సరం లోపల ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో కాంగ్రెస్ పార్టీలు ఓలుగోలు చెప్పుకుంటే చాలా భ్రమ ఉంటుంది. 2 పార్టీలు ఒకటే. వీళ్ళిద్దరు ప్లాన్ ప్రకారం పాదయాత్రలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి వీళ్ళు ప్లాన్ ప్రకారం పాదయాత్రలు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి మోకాల యాత్రలు చేసిన వీళ్ళు ప్రజలు నమ్మరు. వీళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీకి సిగ్గుండాలి, శరం ఉండాలి, కొంచెం నకలు ఉండాలి. మేము ప్రజా సమస్యల మీద పాదయాత్రలు చేస్తుంటే రాళ్లతో దాడి చేశారు, పోలీసులతో దాడి చేశారు, పర్మిషన్లు ఇవ్వలే. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ కూడా ప్రజలు తిరగబడితే అప్పుడు అన్ని మూసుకొని పడినారు. ఇలా ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తుంది, ఏం ఉద్ధరించిన పాదయాత్ర చేస్తుంది. మీ నాయకుడు ఫామ్ హౌస్కి బయటికి వెళ్తలేడు, కొంచెం తాగి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, తిని కూడా తాకుండా. మీ నాయకుడు ఎవరు? ఊకి కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ తాగి సపరేట్ రిస్క్ తీసుకుంటున్నాడా? దేనికోసం పాదయాత్ర చేస్తాడు? గ్రూప్ అన్నప్పుడు రాడా, హైడ్రా అప్పుడు రాడా, మూసి అప్పుడు రాడా, వరదలు వస్తే రాడా, ఉద్యోగుల సమస్యలు రాడా, నోటిఫికేషన్ చేయనప్పుడు మాట్లాడా. నాయకుడు లేని నావలిగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కొడుకు అహంకారం చూసుకున్నాక ప్రజలు చిదరించుకుంటున్నారు. కేసీఆర్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆపద తప్ప బయటికి వచ్చే పరిస్థితి లేరు. కార్యకర్తలను నాయకులను పట్టించుకునే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. నాయకులు లేని నావలక తయారైంది అది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పాదయాత్రలు చేసినా ఏ చేసినా పట్టుకునే పరిస్థితి లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు నేను ఏమంటున్నా అంటే, మూసి కాదు, మీరు 6 గ్యారెంటీల మీద తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర సిద్ధం ఉందా? మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పుకుంటూ పాదయాత్ర సిద్ధము మీకుందా? ఇలా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. 6 గ్యారెంటీలు పోయినాయి, 420 హామీలు పోయినాయి. రుణమాఫీ ఎంతమంది చేశారు? తిరుగు రుణమాఫీ గురించి అప్పుడు ప్రజలు అడుగురి. రైతు భరోసా ఒక్కసారి చేయరు, కథ మళ్ళెత్తేసారు. కథ వచ్చేసి అయిపోయిగా ఇక మళ్ళీ ఇస్తారా గ్యారెంటీ లేదు. బోనస్ అటే పోయింది. బోనస్ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. 4,000 రూపాయలు ఆధార్ పెన్షన్ ఇస్తున్నారు, అది పోయింది. వాళ్ళు తులం బంగారం ఇస్తారు, దీపాలు కానీ ఇస్తారు అనుకున్నారు పాపం, అది కూడా వీకింది. స్కూటీలు ఇస్తున్నారు, అది పోయింది. ఒక డిఎస్సీ తప్ప 2 లక్షల ఉద్యోగాలు కొట్టించారు పాపం, అంటుకోలేదు. అంటే గ్రూప్ 1 పెట్టిర్రు, మొన్న పెట్టిరు, గ్రూప్ 2 పెట్టిరు. ఏం చేసిందల్లా 29 జీవో తీసుకొచ్చారు. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, 29 జీవోతోని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 29 జీవోని వెంటనే రద్దు చేయాలని, జీవో 29 వెంటనే రద్దు చేయాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను. నేను పోయినా రోజు అక్కడ ఈ ఉద్యోగస్తులకు 5 డిఏలు పెండింగ్, అవి ఇస్తలేరు. ఫీజు రియంబర్స్మెంట్ తోని మొత్తం కళాశాలన్నీ మూసేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లేవు. ఇలా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయేసరికి ఆ యాజమాన్యం చేస్తున్న ఇవాళ విద్యార్థులను వేధించే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు హిమాచల్ చూడండి, ఇట్నే ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది, అవుట్. హిమాచల్లో అవుట్, ఒక్క హామీ నెరవేర్చలేరు. కర్ణాటక చూడండి, కర్ణాటకలో దివాలా వేసే పరిస్థితి వచ్చింది ఇవాళ. కర్ణాటక పరిస్థితి, ఉచిత బస్సు హామీని కూడా మూసేస్తున్నాడు కర్ణాటకలో. బిచ్చ బతికే పరిస్థితి వచ్చింది. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో గదే కాబోతుంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా. కాబట్టి అన్ని బట్టి అనే వీళ్ళు చెప్పేటి అన్ని చెప్పుడు మాటలే అన్నారు కదా. దీపావళి ముందు బాంబులు వెళ్తాం, ఊళ్ళో చేరుపడకాలు వేయలే తప్ప వీళ్ళు తోక బాంబులు, తోక పిట్ట పటాకులు కూడా వెళ్ళలేదు వీళ్ళ చేతిలో.
అని మాట్లాడాను. ఇవాళ ఏం బాంబులు వెళ్ళినాయి దీపావళికి? ఇక చూడు అరెస్ట్ చూడు, ఎగ చూడు, అగ చూడు అంటే ఒక్కట్లేదు. ఆయన ఫామ్ హౌస్ అన్నారు. 2 రోజులు 24 హంగామా వేసారు. కనీసం నోటీస్ కూడా ఇవ్వాలి వాళ్ళకు. నోటీస్ కూడా ఇవ్వాలి. ఇద్దరు ఒకటే, మళ్ళీ చెప్తున్నా, ఇద్దరు ఒకటే. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఇలా ధరణి స్కామ్ ఏమైంది? డ్రగ్స్ కేసు ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? గొర్రెల స్కామ్ ఏమైంది? ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏమైంది? ఇవి ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేయరు, చేయకుండా మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ సాధిస్తారు ఏదో ఒకటి. మళ్ళీ ఏం చేస్తారంటే కేంద్రం సహకరిస్తారు. వీళ్ళు విచారణ కూడా కేంద్రం సహకరించాలట. వాళ్ళకి ఇన్ని హామీలు ఇచ్చిర్రు, ఒక్కటి నెరవేర్చకుండా 1,50,000 పెట్టి మూసి ప్రక్షాళన చేస్తారట. ఈ 1,50,000తోని ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చచ్చు. దీనిలో కమిషన్ రావు కదా, దీనిలో కమిషన్ రావు. దీనిలో 1,50,000 కూడా మళ్ళీ చెప్తున్నా, 1,50,000 కోట్లు అనేటివి కేవలం వాళ్ళ ఆది నాయకురాలి యొక్క అల్లుని కోసం ఇస్తున్న కాంట్రాక్టర్. 100% ఆయన కోసం తాపత్రయపడుతున్నారు వీళ్ళు. ఇంత ప్రజలు వ్యతిరేకించినా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ, లేకుంటే 1,50,000 కోట్లతోని ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయొచ్చు. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా చేయొచ్చు. ఇవన్నీ పెట్టి 1,00,000 కోట్లతో ఇవాళ మూసి ప్రక్షాళన చేస్తాము అంటే, మూసి పునరుజ్జీవం, ప్రక్షాళన, సుందరీకరణ ఏదో ఒకటి. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. దీన్ని పక్కకు పెట్టి నేను అంటున్నాను, నిన్న యుద్ధం చేశాట, యుద్ధం చేస్తాడు. ఇక్కడ తెలంగాణ నుంచి యుద్ధం స్టార్ట్ చేశారట. దేనికోసం? మోడీ గారిని దింపడానికి. ఇప్పుడు దేనికోసం మోడీ గారిని దింపుతారు అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి. అంటే ఒక వ్యక్తిని ప్రధానమంత్రి చేయడానికి ఇంకో ప్రధానమంత్రి